హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మిల్లీ మేకర్స్ పందిరి చిక్కుడు గింజలు కర్రీ అండి. చూడండి, మనకు కావాల్సినవి చిక్కుడు గింజలు, మిల్లీ మేకర్స్, ఎర్రగడ్డ, టమోటా, కొద్దిగా చింతపండు నానబెట్టి పెట్టేసుకున్నానండి. కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా అండి తీసేసుకొని శుభ్రంగా అన్ని వాష్ చేసి టమోటా కడిగేసుకున్నాను, ఎర్రగడ్డ కట్ చేసుకున్నాము. మిల్లీ మేకర్స్ బాగా కడిగేసి కొద్దిగా 5 minutes నానబెట్టేసుకోండి. నేను కుక్కర్లో చేస్తున్నానండి. ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కాక కొద్దిగా తాలింపు గింజలు వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, తాలింపు గింజలు కొద్దిగా వేగాక ఎర్రగడ్డ వేసేసుకోండి. ఎర్రగడ్డ వేయించండి, కొంచెం వేయించండి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేయండి. సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోతాయండి. కొద్దిగా పసుపు వేయండి. చూడండి, ఎర్రగడ్డ బాగా మగ్గేసాయండి. చూడండి, ఇలా మగ్గేసాక దీంట్లో చిక్కుడు గింజలు వేసేసుకోండి. బాగా వాష్ చేసి పెట్టుకున్న చిక్కుడు గింజలు వేసేసుకోండి. దీంట్లో అల్లం పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, మసాలా వేసేసుకోండి. వేసి 5 minutes కొద్దిగా వేయించండి. సాల్ట్ ఇందాక వేసాను కదండి, చూసుకొని మళ్ళీ అయినా వేసుకోవచ్చు. పసుపు వేసేసాము. ఇప్పుడు కొద్దిగా కారం వేసేసుకోండి. బాగా కలిపేసి 3 minutes వేయించండి. ఆయిల్లోనే మగ్గించేసేయండి. చూడండి ఫ్రెండ్స్, బాగా వేయించేసాము ఆయిల్లో. చూడండి ఎలా కనిపిస్తుందో ఆయిల్ పైకి. ఇప్పుడు దీంట్లో టమాటో, చింతపండు మెత్తగా జ్యూస్లా చేసేసుకోండి. లేదంటే పీస్లా వేసేసుకున్నా బాగా మగ్గించేసుకోవచ్చు. నేనైతే మెత్తగా చేసేసుకొని గ్రైండ్ చేసేసుకొని వేసుకుంటాను.
5 మినిట్స్ బాగా ఉడికించండి. టమాటో ఆయిల్లో కొద్దిగా బాగా మగ్గిపోతే అప్పుడు మిల్ మేకర్ వేసుకోవచ్చండి. మళ్ళీ ఒక 3-5 మినిట్స్ మగ్గించండి. చూడండి ఎలా కర్రీ ఇలా గ్రేవీలా వచ్చేస్తుంది. అప్పుడే చూడండి మనం మెత్తగా చేసేసుకుంటే టమాటో చింతపండు మెత్తగా చేసేసుకుంటే బాగా జ్యూసీలా అయిపోతుంది, త్వరగా మగ్గిపోతుందండి. ఇప్పుడు దీంట్లో మిల్ మేకర్స్ వేసేసుకుందాము. చూడండి మిల్ మేకర్స్ని బాగా వాష్ చేసి మెత్తగా నానబెట్టేసుకొని వేసేసుకోండి. దీన్ని కూడా ఒక 5 మినిట్స్ మగ్గించండి మూత పెట్టేసి. తర్వాత కావాల్సిన వాటర్ వేసేసుకోవచ్చు మనము. చూడండి కాస్త మగ్గేసాక ఇక కావాల్సిన వాటర్ వేసేసుకోండి. ఇందులో వాటర్ వేసేసుకున్నాం కదండి. వాటర్ వేసేసుకొని బాగా కలిపేసి కుక్కర్ మూత పెట్టేసేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. చూడండి వచ్చేసాయి కదండి. 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచేసుకోండి. తర్వాత దించేసేసుకోవచ్చు. సరే అండి, ఇంతగా చేస్తున్నాను కదా, మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. చాలా బాగుంటుంది. నేను ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో చూసి ఒక్కసారి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నేను తయారు చేసిన ఈ మిల్ మేకర్ ఫిష్ కర్రీ మీరు కూడా చేయండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ప్లీజ్. సబ్స్క్రైబ్. చూడండి మిల్ మేకర్స్ కర్రీ రెడీ. ఎంత చక్కగా ఉందో చూడండి. రోటీస్ ఆ రైస్లోకి చాలా బాగుంటుందండి. టేస్ట్ చేయండి. టేస్ట్ చేసి మీరు కూడా ట్రై చేయండి. లాస్ట్లో కొత్తిమీర ఉంటే వేసేసుకొని చేసేసుకోవచ్చండి, దించేసుకోవచ్చండి. ఓకే బాయ్.